వీక్షక దేవుళ్లకు నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, డిక్లరేషన్ మాటున భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఎంతగా బరితెగించాయి, రాజ్యాంగాన్ని ఎంతగా తొంగలో తొక్కాయి, రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతటి రాక్షసత్వాన్ని ప్రదర్శించాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో చాలా స్పష్టంగా రాష్ట్ర దేశ ప్రజలందరికీ అర్థమైంది. ఎందుకంటే నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం చదివాను. ఆ కథనం ఎంత తప్పులు తడకంటే, మొట్టమొదటి అంశం ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి ఇచ్చిన ఏఆర్ డైరీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అనుమతించిన అన్న ఏఆర్ డైరీకి అనుమతి లభించింది మే 8న. మే 8న పరిపాలన ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిందండి? మే 8న పరిపాలన అనేది పూర్తిగా ఎన్నికల కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్ళినా కానీ నిర్ణయం ఎలా తీసుకున్నారన్న సందేహం మీకు రావచ్చు. తిరుమలకు టిటిడి బోర్డు అనేది ఒకటి ఉంటుంది. ఆ బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది. అది టైం ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలు జరగాలంటే ఆ యొక్క టెండర్లు పిలవటం అనే ప్రక్రియ ఆ మే నెలలో ముగిసిపోవాలి. సరే, అక్కడ ముగిసిపోయినాయి. ఆ యొక్క టెండర్లలో పిలిపించింది, సెలెక్ట్ అయ్యింది. ఎన్నికల కమిషనర్ కంట్రోల్లో ప్రభుత్వం ఉండగా అదొక శుద్ధ అబద్ధం. తర్వాత ప్రజలలో విపరీతమైన తిరుగుబాటు వచ్చేసరికి అనే మాట వాడారు. ప్రజల్లో ఎక్కడ తిరుగుబాటు వచ్చిందండి? చాలా స్పష్టంగా మనం గణాంకాలతో సహా గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణలు చేసినప్పటికీ కూడా తిరుమలలో భక్తుల సందర్శనలో కానీ, లడ్ల అమ్మకాలలో కానీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. చంద్రబాబు నాయుడు గారి ఆరోపణలు ప్రజలు కానీ, భక్తులు కానీ పట్టించుకోలేదనేది మనం గణాంకాలతో సహా గతంలో వివరించుకున్నాం. సరే, ఇప్పుడు వీళ్ళు డిక్లరేషన్ అనేటటువంటి నాటకానికి ఎందుకు తెర తీశారు అంటే, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం హిందువులను ఆకట్టుకొని మైనారిటీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కులాన్ని రెచ్చగొడుతూ, మతాన్ని రెచ్చగొడుతూ, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తాడు, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు, మరి వాళ్ళ యొక్క ప్రతి కులానికి కూడా గుర్తింపునిస్తూ 56 కులాలకు చైర్మన్లు ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఏకంగా గుర్రం జాషువా గారి నినాదాన్ని బయటకు తీశాడు. ఆవేశంగా రెచ్చిపోయాడు. ఏమన్నాడంటే, గుణం లేనివాడు కులం మాట ఎత్తుతాడు, మానవత్వం లేనివాడు మతం మాట ఎత్తుతాడు, చేతగాని వాడు ప్రాంతాల మాట ఎత్తుతాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నాడు. ఇప్పుడు అదే పనిని చంద్రబాబు నాయుడు చేశారు. గుణం లేక, గుణం గుడిసేటిదైపోయి జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అడిగాడు. తర్వాత ప్రజలలో తిరుగుబాటు అన్నారే, ప్రజలలో ఎక్కడ తిరుగుబాటు రాలా. రాజకీయ పార్టీలలో రాజకీయంగా ఈ యొక్క అంశాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేసి భంగపడ్డారు.
ప్రజలు ప్రదర్శించినటువంటి విజ్ఞత ముందు దెబ్బతిన్నారు అంటున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటనను రద్దు చేసుకొని, అంటే పోస్ట్ పోన్ చేసి, ఆ రోజుకు రద్దు చేసుకొని పోస్ట్ పోన్ చేసి వీళ్ళ యొక్క బ్రతుకు బయట పెట్టారు, వీళ్ళ బరితెగింపును బయట పెట్టారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారికే నోటీసులు ఇచ్చారు. అనుమతి లేనందున, అంటే స్వామివారిని దర్శించుకోవాలంటే అనుమతి కావాలా? వైసీపీ నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చారు, మీరెవరు కూడా హాజరు కావద్దు, ఈ కార్యక్రమానికి అనుమతి లేదు కాబట్టి ఎవరైనా సరే మీరు హాజరైతే మీకు అరెస్టు తప్పదు అని చెప్పేసి బెదిరించారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ నాయకులను మాత్రం అనుమతించారు. మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఇతర రాష్ట్రాల కార్యకర్తల్ని, నాయకులను కూడా తిరుమలకు రప్పించి అక్కడ రగడ చేయాలని ప్రయత్నం చేశారు. దీనిని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానిని తన వ్యూహం ద్వారా తిప్పికొట్టారు. వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలను ఎండగట్టారు. వాళ్ళు చెప్పినటువంటి అబద్ధం ఏంటంటే 2003 జూలై నెలలో తిరుమలకు వచ్చినటువంటి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మరి డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు అన్నారు. శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం. ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని అడగలేదు, ఆయన పెట్టలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే సంతకం పెట్టారు, మరలా ఇప్పుడు పెట్టడానికి అభ్యంతరం ఏంటి అని. అసలు ఆ రాతలు రాయటానికి సిగ్గుందా? 2009లో సంతకం పెట్టుంటే దేని మీద సంతకం పెట్టారు ఆయన? స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం, భక్తి ఉన్నాయనే కదా సంతకం పెట్టింది. సంతకం పెట్టింది ఆంధ్రజ్యోతి చెప్పిన ప్రకారం నిజమైతే మరలా సంతకం పెట్టాలని ఎందుకు అడుగుతున్నారు? రాజకీయం కోసమా? రాజకీయ ప్రయోజనం కోసమా? జగన్ 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటారు కాబట్టి అటు బైబిల్ చదివే వాళ్ళకి, ఇటు హిందువులకు కూడా అతని మీద వ్యతిరేకత కలిగించాలి అనేటటువంటి కుట్రకోణం కాదా దీంట్లో? తెలుగుదేశం పార్టీ పన్నినటువంటి వ్యూహం ఏంటంటే కత్తికి 2 వైపులా పదునే. సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి, ఏదైతే ఇంతవరకు కూడా సంతకం పెట్టలేదు ఆ సంఘటన కానీ జరిగి ఉన్నట్లయితే, సంతకం పెట్టి ఉన్నట్లయితే 2009లోనే జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టినటువంటి విషయాన్ని బయట పెట్టి ఉండేది కదా ఆంధ్రజ్యోతి. అప్పుడు ఆంధ్రజ్యోతి కథనం ఎట్లా ఉండేదంటే, జగన్మోహన్ రెడ్డి మెడల వంచి సంతకం పెట్టించిన చంద్రబాబు అని ఉండేది. అదే సంతకం పెట్టకుండా కానీ వెళితే హిందువుల నమ్మకాలను, విశ్వాసాలను దెబ్బతీశాడు అని గొడవ చేయవచ్చు. ఇది వాళ్ళ యొక్క వ్యూహం. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారనేది మనకందరికీ అర్థమైనటువంటి అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి రాక సందర్భంగా టిటిడి బోర్డు వారు డిక్లరేషన్, అన్యమతస్థులు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే అలిపిరి దాటాలి, తిరుమలలోకి ప్రవేశం ఉంటుంది
దీనిని అందరూ గమనించగలరు అని బోర్డులు వెలిశాయి. మొత్తం తిరుపతి మొత్తం ప్రతి చోట కూడా బోర్డులు వేలాదిగా అమర్చారు. మరి ఆ బోర్డుల్ని అది నిజంగా సాంప్రదాయం కోసం టిటిడి బోర్డు వారు భక్తుల కోసం, భక్తులకు తెలియటం కోసం ఏర్పాటు చేసిందే అయితే వాటిని అలాగే ఉంచాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన పర్యటన వాయిదా వేసుకున్నారు అనగానే వాటిని తీసేశారండి. ఎంత దుర్మార్గం ఇది, ఎంతటి బరితెగింపు ఇది. అంటే టిటిడి బోర్డు కూడా రాజకీయాలకు ప్రభావితమైందా? అక్కడికి ఎవరు వచ్చారు? ఏ స్వామీజీలు రాలేదే, ఏ భక్తులు రాలేదే, ఏ హిందూ పరిరక్షకులు రాలేదే. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చారు, జనసేన కార్యకర్తలు వచ్చారు, తెలుగుదేశం కార్యకర్తలు వచ్చారు. ఇది దుర్మార్గం కాదా? ఇది రాజకీయం కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్నటువంటి పేరు ప్రతిష్టలను చూసి భయపడటం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని లేకుండా కొట్టాలనేటటువంటి చంద్రబాబు వ్యూహంలో భాగం కాదా? ఎక్కడ సోనియా గాంధీ గారిని సంతకం పెట్టమని అడగలేదు. అడిగారు ఆమెని, సోనియా గాంధీ గారిని సంతకం పెట్టమని. అడిగితే ఆవిడ చివాట్లు పెట్టింది, ఆవిడ సంతకం పెట్టలేదు. ఆవిడ సంతకం పెట్టింది, అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టారు. వాళ్ళకన్నా ఈయనేమన్నా పుడింగా? ఇలాంటి మాటలు సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటి వెంట వచ్చినాయి. అంటే ఇంతకన్నా గుణం లేనివాడు, ఇంతకన్నా మానవత్వం లేనివాడు, ఇంతకన్నా చేతగాని వాడు ఇంకెవరున్నారండి? ఇంతకన్నా చేతగాని వాడు, ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేనివాడు, ప్రత్యర్థికి జనంలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను తట్టుకోలేనివాడు, ప్రత్యర్థి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేని చేతగాని వాడు, ఇంతకన్నా ఎవరున్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు మాత్రమే వెలిసినటువంటి బోర్డులను జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అని తెలిసిన వెంటనే ఎందుకు తొలగించారండి? ఇది రాజకీయం కాకపోతే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విషయం, హిందూ ధర్మం విషయం, వీటన్నిటినీ పక్కన పెడదాం. టిటిడి బోర్డు వారి విషయానికి వద్దాం. టిటిడి బోర్డు వారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నజీర్ గారు తిరుమల సందర్శించినప్పుడు ఆయన అన్యమతస్థుడని తెలియదా వీళ్ళకి? ఆయన చేత సంతకం ఎందుకు తీయించుకోలేదు? డిక్లరేషన్ మీద ఆయన చేత సంతకం ఎందుకు పెట్టించుకోలేదు? ఎందుకు పెట్టించుకోలేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దీనిని వర్తింపజేసి రాజకీయంగా దీనిని కుట్రలు ఎందుకు చేయాలనుకున్నారు? దీనివల్ల వాళ్ళు లాభం పొందిందేంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత రాజకీయాలు చేస్తా ఉన్నాయి, వీటి మీద విచారణ జరగాలి అని ప్రజల నుంచి డిమాండ్ వచ్చే స్థాయికి తప్పుడు పనులు చేసుకుంటా వెళ్ళారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చారు అని వాళ్లే రాశారు. ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు ధరించారు, సమర్పించారు స్వామివారికి. తర్వాత గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే 2 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మరి అందులో ఒకసారి కాలిబాటన వెళ్ళి మరీ దర్శించుకున్నారు. అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం డిక్లరేషన్ అడిగారు అంటే మీరివ్వండి డిక్లరేషన్. 6 గ్యారంటీస్, సూపర్ 6 మీద డిక్లరేషన్ ఇవ్వండి. ఏ రోజున ఎప్పుడు ఏ పథకం అమలు చేస్తున్నారో
జగన్మోహన్ రెడ్డి గారు గతంలో క్యాలెండర్ ఇచ్చి క్యాలెండర్ ప్రకారం అమలు చేశారు కదా. డిక్లరేషన్ ఇవ్వండి. ఇప్పటికే కార్పొరేషన్ అప్పులతో సహా మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. 50,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ఈ అప్పులన్నింటినీ ఏ విధంగా ఖర్చు పెట్టారో, 50,000 కోట్లకు గాను 1వ తారీఖు నాడు వచ్చేస్తుంది కాబట్టి ఇటు జీతాలు అటు పెన్షన్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి 7,000 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయి. మిగిలినవన్నీ కర్పూరంలో అయిపోయాయి. కర్పూరం కరిగిపోయినట్టుగా డబ్బులన్నీ కూడా కరిగిపోయాయి. ఎవరి జేబుల్లోకి పోయాయి? ఏ తెలుగుదేశం పార్టీ వాళ్ళ సంపదను పెంచాయి? ఏ నారా చంద్రబాబు నాయుడు గారి సంపదను పెంచాయి? ఏ కూటమి వారి సంపదలను పెంచాయి? వీటికి సమాధానం, వీటి మీద డిక్లరేషన్ ఇవ్వండి. తీసుకున్నటువంటి అప్పులన్నిటిని కూడా, తెచ్చినటువంటి అప్పులన్నిటిని కూడా ఏ విధంగా ఖర్చు చేశారు, జమా ఖర్చుల మీద డిక్లరేషన్ ఇవ్వండి. అంతేగాని బరి తెగించి హిందుత్వాన్ని మీద దాడి చేస్తారా? హిందుత్వం అంటే బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అంటే శ్రీ వెంకటేశ్వరునికి రాజైనా బంటైనా ఒక్కడే. అందరూ ఆయనకు సమానమే. ఎవరైనా వచ్చి ఆయన్ని దర్శించుకోవచ్చు. ఎవరైనా ఆయన పట్ల నమ్మకంతో, విశ్వాసంతో సాంప్రదాయ దుస్తులు ధరించి ఆయన్ని దర్శించుకోవచ్చు. మీరెవరండి అడ్డుకోవటానికి? మీరెవరండి ఫ్లెక్సీలు పెట్టడానికి? మీరెవరండి ఒక్కడని టార్గెట్ చేసి ఫ్లెక్సీలు పెట్టి ఆ ఒక్కడు రావటం లేదంటే ఫ్లెక్సీలు తీసేయటానికి? కొంచెమైనా సరే ధర్మం అనేటటువంటి పేరు ఉచ్చరించేటటువంటి హక్కు కూడా మీకు ఉన్నదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నమస్తే.